రమణ బృందానికి వాతావరణం అంతా కూడా. కాబట్టి ఇదంతా కూడా చంద్రముండానికి ఊహలో లేని విషయం. ఇతరుల సుదీర్ఘ కాలం నుంచి బ్రహ్మణతో పాటు కొంత అనుబంధం ఉన్నటువంటి 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కామ్రేడ్ గుమ్మడి నరసయ్య గారిని ముందుగా వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే ముందుగా బ్రహ్మణ చిత్రపటానికి నివాళులర్పించి వేదిక మీద తీసుకొని ఈ సభ చేపడమే దొంగల ముఠ చంద్రానికి హెచ్చరిక కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా సమన్వయంగా మాతో సహకరించి ప్రతి వ్యక్తి సకాల సమయంలో బ్రహ్మణ ఆ నాయకుడికి సపోర్ట్గా తోడుగా ఈలో కానీ గుంటూరులో కానీ ఇటు ఒంగోలులో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి సమస్యలు ప్రజల సమస్యలు వీటికి సంబంధించి నన్ను ఆహ్వానించేవాడు. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర రిప్రజెంట్ చేయించేవాడు. ఒక 3 నెలల నాడు హైదరాబాద్లో ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశాడు. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నటువంటి వాళ్ళం, కలిసి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. ఆయన కనపడగానే వచ్చి కాగలించుకొని మంచి చెడులు మాట్లాడుకోవడం జరిగింది. మొన్న హఠాత్తుగా పొద్దున్న లేచి ఫోన్ ఓపెన్ చేయగానే వాట్సాప్లో బ్రహ్మయ్య హత్య అని కనపడింది. మేము అనుకున్నాం, వెంటనే దాన్ని పరిశీలన చేయకుండా బ్రహ్మయ్యని ఎవరు చంపారు అని చూసి మళ్ళా తర్వాత ఆ వాట్సాప్ అంతా కూడా పరిశీలనగా చూస్తే చంద్రన్న నాయకత్వంలో జరిగినటువంటి దుర్మార్గపు హత్య అని తేలింది. అక్కడి నుంచి మొదలుకొని చూస్తున్న వాట్సాప్లో వచ్చేటువంటి వార్తలు వీటన్నిటిని చూస్తుంటే నిజంగా విప్లవ పార్టీలు అనుకునే విప్లవం కోసం పనిచేస్తున్నాం అనేటువంటి మేము తలదింపుకోవాల్సినటువంటి పరిస్థితి, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. చంద్రన్న ఓ సిద్ధాంతకర్త అనుకున్నాం, చంద్రన్న ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు అనుకున్నాం. కానీ ఇలా ఆయన చర్యలు చూసినప్పుడు, ఆయన ఆలోచనలు చూసినప్పుడు అంగడి చెన్నయ్య గారి దగ్గర నుండి పరిశీలన చేస్తే పరిగణలోకి చూస్తే అసలు ఆయన ఏ సిద్ధాంతకర్త, ఏ సిద్ధాంతం అది అర్థం కానటువంటి పరిస్థితి. ఇందాక వీడికి రాగానే ఒక పాట వినబడింది. దాంట్లో ప్రజాహంతకులు ఉన్న నక్సలైట్లని పాడుతూ రికార్డు విన్నాను. కానీ దాన్ని ఖండించలేనటువంటి స్థితికి నెట్టబడ్డారు. ఎందుకు ఏంటి అనేది వస్తే ఇక్కడ జరిగిన ఘటన అటువంటిది, దుర్మార్గమైనటువంటిది. ఇలా ఆయన మీద ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి పక్కకు పెట్టారు. ఆయన పక్కకు పనిచేసుకుంటూనే ఇంకా వాళ్ళ దగ్గర పోయి ఎందుకు చనిపోయాడు అనేది అనుకుంటే ఆయన నమ్మకం అటువంటిది, ఆయన విశ్వాసం అటువంటిది. పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. మళ్ళీ నన్ను పార్టీలోకి తీసుకుంటారు, నేను మళ్ళీ పార్టీలో పనిచేస్తా అనేటువంటి అపనమ్మకం హత్యకి దాటి. అటువంటి నమ్మకంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఒకవేళ నిజంగానే తప్పులు చేస్తే చేయొచ్చు. ఆ తప్పులకు సంబంధించినటువంటి విషయంలో మందలించాలి, గుర్తు చేయాలి.
మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించాలి. మళ్ళా దాంతోటి వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమంలో పనిచేయించుకోవాలి. అది చేయాల్సినటువంటి పని. అది నాయకుని లక్షణం, నాయకుడు బోధించేటువంటి సిద్ధాంతం. కానీ పిలిచి చర్చల పేరుతో పిలిచి హత్య చేయటం అంటే ఇందాక కామ్రేడు పాట పాడుతూ చెప్పాడు, హత్యలు చర్చలు అంటూ హత్యలు ఏంటి. నిజంగా అదేంటి, అది ఎవరికి ఉపయోగపడేది? చీలికలు పేలికలు వస్తున్నటువంటి తీరుని చూస్తేనే నిజంగా ఈ భారతదేశంలో, ఈ సమాజంలో ఆ మార్పుని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎప్పుడు మార్పుని తీసుకొస్తారు అనేది అపనమ్మకంగా తయారైంది. 74 నుండి మొదలుకొని చీలికలు పేలికలుగా గ్రూపులుగా ఉంటూ ఏం చేశారు అన్నదానికొస్తే ఇలా ఈనాడు ఏం లేని పరిస్థితి. పుల్లారెడ్డి గారి నాయకత్వంలో మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ చంద్రన్న గారి నాయకత్వంలో నడిచినటువంటి ఉద్యమం ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ దాని రూపులు కనపడటం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజలకి నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల కోసం ఏం చేస్తున్నారో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది ఏమీ లేకుండా కామ్రేడు బ్రహ్మణని హత్య చేసేటువంటి అవసరం ఏంటి? నిజంగానే తను ఏమి తప్పు చేసిందో చూపించాలి. ప్రజలకి బ్రహ్మయ్య అట్ట పనికిరానోడో చెప్పాలి. బ్రహ్మయ్య చేసినటువంటి తప్పులు ఏ వ్యవస్థకి తప్పుడు మార్గాలు పంపిస్తుందో చూడాలి. ఆయన ఏం జరిగింది అనేటువంటిది తేల్చకుండా ఆయనతో ఉంటూ ఆయన సంగతులంతా తెలుసుకున్నటువంటి బ్రహ్మయ్య ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నా భర్తలంతా ఇంపుతాడు, నా భర్తలంతా ప్రజలకు చెప్తాడు అనేటువంటి భయం పట్టుకున్నటువంటి చంద్రన్న బ్రహ్మని హత్య చేయించాడు. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి చిచ్చిపాటి కావచ్చు, తెలంగాణ నుండి మాట్లాడుతున్నటువంటి ఎస్సీ కావచ్చు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరిలో ఉండి మాకేం సంబంధం లేదనేటువంటిది కాదు. ఇవాళ నిజంగానే నాయకులు తప్పడితే వాళ్ళ నాయకుల నుంచి బయటకు వెళ్ళాలి. లేదు ఆ నాయకులు తప్పడితే వాళ్ళే నిర్మాణకర్తలు అయితే నాయకుడిని బయటికి పంపించాలి. లేదు ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా వ్యక్తిగా ఏదో జరిగింది అనుకుంటే ఇక్కడ ఎవరో పాత్ర పోషించింది వాళ్ళ సంగతి ఎందుకు చూడాలి. ఇలా బ్రహ్మయ్య ఎన్ని చిత్రహింసలకు గురయ్యాడు, బ్రహ్మయ్య నడిపించినటువంటి ఉద్యమాల్లో తను ఎంత శక్తిని కోల్పోయాడు, ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ భాగవతాన్ని వదాలో ప్రదర్శిస్తాడనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటే బ్రహ్మయ్యని హత్య చేయించారు. నాయకుని డైరెక్షన్ లేకుండా, నాయకునితోటి సంబంధం లేకుండా ఎవరో ఇలా ఏదో చేశారంటే నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ సందర్భంగా చంద్రన్న కూడా అంటున్నా, చంద్రన్న బ్రహ్మయ్య తప్పులు చేసింది అంటున్నావు కదా అని హత్య చేయించావు కదా, నేను అనాల్లో వద్ద తెరవటం లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అట్లుంది, నేను అనాల్సి వస్తుంది. కానీ నీకు సంబంధించినటువంటి దాన్ని నీ రాష్ట్ర కమిటీ, నీ కేంద్ర కమిటీని వేసి పరిశీలన చేసి నీ భాగవతం అంతా మూటగట్టారు కదా, మరి నిన్నేమనాలా? ఆ బ్రహ్మయ్యని హత్య చేసినట్టే నిన్నే ఆ కేంద్ర కమిటో ఆ రాష్ట్ర కమిటో హత్య చేసి ఉంటేదా? మరి అటువంటి ఆలోచన వాళ్ళకెందుకు రాలేదా అని నేను బాధపడుతున్నా. ఇలా నువ్వు
దారుణానికి పాల్పడినటువంటి విషయాన్ని చూసి ఇక్కడ మేమేమి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మేము ఏదైతేమి మొత్తానికి చీలికల పేలికలలో మేము భాగస్వాములమై ఓ చీలికగా బయటికి వెళ్ళాం. మీ ఆలోచనలని మీ పద్ధతుల్ని అన్నింటినీ మేము అంగీకరించడం లేదు అని చెప్పి బయటకు వెళ్ళాం. ఇక్కడ మేము ప్రజాప్రద పార్టీ పేరుతోటి ఇక్కడ ప్రజల్లో పనిచేయదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మార్పు కోసం మేము నిరంతరంగా కృషి చేస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు అని దానికి వస్తే నేను చెప్పుకోవడానికి తప్ప చేయడానికి లేదు అనేది ఈ ఘటనని బట్టి అర్థమవుతుంది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మేము ఆలోచిస్తున్నాం, అదే అర్థం చేసుకుంటున్నాం. అందుకనే ఇలా బ్రహ్మన్న మన కోసం, ఈ ప్రజల కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం ఎప్పటి నుండి పనిచేసిండు అని దానికి వస్తే నేను తెలంగాణలో ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నా మీరందరూ నన్ను పార్టీ అభ్యర్థికి నిలబెట్టి గెలిపించడం కోసం మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీ మాటలు మీ పిలుపుల్ని అందుకొని అక్కడికి వచ్చి నాకు ఓట్లేయాలని చెప్పి ప్రచారం చేసిన నాయకుడు, అట్లే ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఈ పార్టీలో నాయకుడుగా ఉండి నన్ను ఈ ప్రాంత ప్రజా సమస్యల రిప్రజెంటేషన్ కోసం పిలిచినప్పుడు మేము కలిసి తిరిగినటువంటి కార్యక్రమం అవి గుర్తు చేసుకుంటే చాలా బాధ అవుతుంది. అందుకనే అటువంటి నాయకుడిని ఒకవేళ నిజంగా తప్పులు చేస్తే, తప్పుడు ఆలోచనలతో ఉంటే ఆయన్ని బాగు చేసుకొని భవిష్యత్తుకి ఉపయోగపడే పద్ధతులు చేయాలి. కానీ ఈ ప్రకారంగా హత్య చేయటం నేరం, హత్య చేయటం తప్పు. ఆ తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నటువంటి మిమ్మల్ని క్షమించరాదు అని నేను భావిస్తున్నాను. ప్రజలారా, మీరందరూ కూడా విప్లవ నినాదంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే అని, చంద్రన్న లాంటి వాళ్ళే అని భావించక్కర్లేదు. విప్లవం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవస్థకి మార్పు జరుగుతుంది. ఆ మార్పు జరగాలని కోరుకుంటున్నాం. మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఆ మార్పులో భాగస్వాములు రండి అని. బ్రహ్మన్న ఇప్పుడు మనకి లేడు. బ్రహ్మన్న మన హృదయాల్లో నిండుగా ఉంటాడు. బ్రహ్మన్న ఆలోచనని ముందుకు తీసుకోవడానికి, బ్రహ్మన్న ఆలోచనతోటి ఈ మార్పుని కోరుకుందాం. ఆ మార్పుని జరగడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రదర్శిద్దాం. ఆ పద్ధతుల్లో బ్రహ్మన్నకు మనం ఇచ్చేటువంటి నివాళి నిజమైనటువంటిది. ఆ విధంగా మీరందరూ కూడా బ్రహ్మన్న ఆలోచన ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని, ఆ విధంగా బ్రహ్మన్న మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబం 2 అమ్మాయిలు, తను సతీమణి, వాళ్ళకి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి నన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి పిలిచి నన్ను ఇక్కడ బ్రహ్మన్న గురించి చేసినందుకు ఇక్కడ నిర్వాహకులకి మీకందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. పార్టీ అభ్యర్థికి నిలబెట్టి గెలిపించడం కోసం మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీ మాటలు మీ పిలుపుల్ని అందుకొని అక్కడికి వచ్చి నాకు ఓట్లేయాలని చెప్పి ప్రచారం చేసిన నాయకుడు, అట్లే ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఈ పార్టీలో నాయకుడుగా ఉండి నన్ను ఈ ప్రాంత ప్రజా సమస్యల రిప్రజెంటేషన్ కోసం పిలిచినప్పుడు మేము కలిసి తిరిగినటువంటి కార్యక్రమం అవి గుర్తు చేసుకుంటే చాలా బాధ అవుతుంది. అందుకనే అటువంటి నాయకుడిని ఒకవేళ నిజంగా తప్పులు చేస్తే, తప్పుడు ఆలోచనలతో ఉంటే ఆయన్ని బాగు చేసుకొని భవిష్యత్తుకి ఉపయోగపడే పద్ధతులు చేయాలి. కానీ ఈ ప్రకారంగా హత్య చేయటం నేరం, హత్య చేయటం తప్పు. ఆ తప్పుడు విధానాన్ని
అవలంబిస్తున్నటువంటి మిమ్మల్ని క్షమించరాదు అని నేను భావిస్తున్నాను. ప్రజలారా, మీరందరూ కూడా విప్లవ నినాదంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే అని, చంద్రన్న లాంటి వాళ్ళే అని భావించక్కర్లేదు. విప్లవం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవస్థకి మార్పు జరుగుతుంది. ఆ మార్పు జరగాలని కోరుకుంటున్నాం. మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఆ మార్పులో భాగస్వాములు కండి అని. బ్రహ్మన్న ఇప్పుడు మనకి లేడు. బ్రహ్మన్న మన హృదయాల్లో నిండుగా ఉంటాడు. బ్రహ్మన్న ఆలోచనని ముందుకు తీసుకోవడానికి, బ్రహ్మన్న ఆలోచనతోటి ఈ మార్పుని కోరుకుందాం. ఆ మార్పుని జరగడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రదర్శిద్దాం. ఆ పద్ధతుల్లో బ్రహ్మన్నకు మనం ఇచ్చేటువంటి నివాళి నిజమైనటువంటిది. ఆ విధంగా మీరందరూ కూడా బ్రహ్మన్న ఆలోచన ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని, ఆ విధంగా బ్రహ్మన్న మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబం 2 అమ్మాయిలు, తను సతీమణి, వాళ్ళకి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి నన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి పిలిచి నన్ను ఇక్కడ బ్రహ్మన్న గురించి చేసినందుకు ఇక్కడ నిర్వాహకులకి మీకందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి.